చాలా మంది తల్లులు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే తీసుకునే అంత కేరు డెలివరీ అవ్వగానే తీసుకోరు. అది ఫ్యామిలీలో ఉండే దాని వల్ల కూడా అవ్వచ్చు. లేదంటే వాళ్ళు ఇండివిడ్యువల్‌గా కూడా కేర్ మొత్తం చిన్న పుట్టిన బేబీ మీద వెళ్ళిపోతుంది కాబట్టి. కానీ డెలివరీ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో ఎంతైతే కేర్ తీసుకున్నారో అంతకు డబుల్ కేర్ అవసరం అని చెప్పి మీకు తెలుసా? ఆయుర్వేదం ప్రత్యేకంగా దీని గురించి సూతికా పరిచర్య అనే ఒక టాపిక్ గురించి చెప్పింది. ఇందులోని మొదటి 40 రోజుల పాటు డెలివరీ అయిన తర్వాత బిడ్డను ప్రసవించగానే వాళ్ళలోని వాత దోషం అనేది అగ్రివేట్ అవుతుంది. దానివల్ల వాళ్ళలో ఎమోషన్స్‌ని ఇంబాలెన్స్ అవ్వడము, అండ్ ఇరిటేషన్ ఉండడము, యాంగర్ ఇష్యూస్ ఉండడము, అండ్ డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి విషయాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో, వాతని బ్యాలెన్స్ చేసే డైట్ కానీ, లేదు అంటే కనుక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, త్వరగా పడుకోవడం, ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, అభ్యంగ స్నానం చేయించడము. అండ్ దానితో పాటు పూర్వకాలంలోని నిర్గుండి, వేప ఆకులు, బల ఆకులు అని చెప్పి కొన్ని రకాల హెర్బ్స్‌ని వేడి నీటిలో కలిపి వాళ్ళకి స్నానం చేయించేవాళ్ళు. అటువంటివి చేయడం వల్ల ఈ వాతదోష ప్రకోపం వల్ల కానీ, డెలివరీ అయిన తర్వాత వచ్చే నొప్పుల నుండి కండరాల నొప్పులు అవనివ్వండి, మజిల్స్ స్టిఫ్‌నెస్ అవనివ్వండి, వాటిని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆయుర్వేదంలో వివరించిన సూతికా పరిచర్యలోని ఫ్యామిలీ రోల్ చాలా ఇంపార్టెంట్. ఇందులో హస్బెండ్ అవనివ్వండి, ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఈ సూతికా కాలంలోని మదరు ఎంత ఎక్కువ రెస్ట్ తీసుకుంటే బేబీ మీద ఫోకస్ కూడా అంతే ఎక్కువ పెట్టగలరు. సో, ఫ్యామిలీ నుండి చాలా సపోర్ట్ అవసరం. బేబీని పడుకోబెట్టే విషయం దగ్గర నుండి మొదలుకొని బేబీ కేర్ అనేది ఫ్యామిలీ తీసుకొని తినకి కంప్లీట్ రెస్ట్ అనేది ఇవ్వడం వల్ల తిన మైండ్ అనేది ప్లెజెంట్‌గా ఉండడము, అండ్ తనకి స్లీప్ అనేది ఫుల్‌గా ఉండడం అనేది జరుగుతుంది. బేబీకి, మదర్‌కి స్లీప్ అనేది ఎంత ఎక్కువ ఉంటే, బేబీ వైస్ కూడా ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ చాలా బావుంటుంది. అండ్ మదర్‌కి కూడా ఈ డెలివరీ తర్వాత వచ్చే స్ట్రెస్, యాంగ్జైటీ నుండి విముక్తి కూడా కలుగుతుంది.